ఇయ్యు మామా. ఏంది రేపు మీ పిల్ల సంధ్య బర్త్డే అంట కదా? అవునరా. అది దావత్ తప్పదా? తప్పదు. ఈ నా కొడుకు వదిలేరు. ఒకటే బీరు. ఒక్కటే బీర్. ఇవాళ నా బర్త్డే, కనీసం నువ్వు విష్ కూడా చేయలేదు. విష్ చేయకపోతే చేయకపోయినావు, కాల్ అన్న లిఫ్ట్ చేయొచ్చు కదా. నీకేమైందో అని ఎంత టెన్షన్ పడ్డా. మనీ ఈ బర్త్డే కాకపోతే నెక్స్ట్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వచ్చు, అట్లా అని ఇంత ఫీల్ అవ్వాలా? హ్యాపీ బర్త్డే సంధ్య. మనీ పిచ్చిదానివా? చెప్పకుండా ఎక్కడికైనావు? అప్పటి నుంచి గల్లి మొత్తం పిచ్చోళ్ళ లెక్క తిరిగినా. సారీ మనీ, ఇంకెప్పుడు ఇట్లా పోను. సరే పోదాంపా. నేను రాను, నేను అలిగినా. ఏమైంది? నాకు 10 సార్లు సారీ చెప్పు. సరే సారీ 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 సారీ. ఇంకోసారి చెప్పు. అమ్మ తల్లి సారీ. వెళ్దామా? సరే. ఇంకోసారి చెప్పకుండా వినావు అనుకో నెత్తి వలుగుద్ది. ఎంత గట్టికున్నారా సచ్చినాడా. ఏమండినవే? మ్యాగీ. ఊక మ్యాగీయేనా? నాకు అది ఒక్కడే వచ్చు మరి. సరే ఏదో ఒకటి. బాగా ఆకలి అవుతుంది, పోయి తినాలి. అవునే, ఇంతసేపు వేడికేను? పక్కింట్లో పవిత్ర బంధం సీరియల్ యూనికవేనా. ఊరంతా ఎత్తుకింది కానీ పక్కింట్లో ఎత్తుకలేదు. తెలివి కల్లోడు. ఈ కేఫేలో పైసలు ఖర్చులకే సరిపోతలేవు. ఆ ఏజెంట్ గానికి 50,000 ఎడికైనా తీసుకుని రావాలి. అయితే పని చేయరా, ఇంటికి వెళ్ళిపోవని మాత్రం చెప్పక బావా. అది కాదురా, మామూలుగా ఒక మొన్ననే ఒక జాబ్ వచ్చింది. వాడు ఏం చేస్తుండే, పొద్దుగాల 2 గంటలు పొద్దుమీకి 2 గంటలు ర్యాపిడో చేస్తుండే. నువ్వు కూడా అట్లనే ర్యాపిడో చేయి. ఆ పైసలు నీ రిజిస్టర్ మ్యారేజ్కి ఉపయోగపడతాయి కదా. సరే బా. ఇంకోటి అరే, హెల్మెట్ మాత్రం తీయొద్దు. నువ్వు హెల్మెట్ తీసినావు అనుకో పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. ఇక పోలీసు వాళ్ళు పట్టుకుంటే లైసెన్స్ ఇది అది అని చెప్పి పెద్ద స్టంట్ అవుతుంది నీకు. ఓ సరే. ఇళ్ళ కొంపకేమొచ్చిందో, మంది కళ్ళన్నీ నా ఇంటి మీదే ఉంటాయి. ఎంతసేపు చూడు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరిగింది, గిదే పంచాయతీ తప్పితే వాళ్ళ ఇళ్లలో ఏం జరిగిందో ఎవ్వడికి అవసరం పట్టదు. ఈ మనిషిని చూడు, ఈ పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి, ఊర్లో మరి తిరుగుడు తప్పితే ఇంటి ధ్యాస ఉండదు. పిచ్చిగిట్టి లేచిన అదే బయట ఉండేవారుతో ఇంట్లో నాడు. ఇప్పుడు చెప్పు, నీ సంగతి ఏందో చెప్పి ఎందుకు గుర్తున్నావాడా? ఏం జరిగిందో నీకు తెలియదా? ఆ పోరి పోయేది ఒక ఇజ్జత్ మొత్తం తీసిపాయే. నలుగురు నన్ను అడగబట్టే సమాధానం చెప్పలేక నా పానం పోతుంది. పోరి పోతే పోయింది, తిన్నదో లేదో ఎట్లున్నదో ఏం అర్థమైతే లేదు. ఇగో బిడ్డకి ఏం కాదు, నేను చెప్తున్నా, నా మాట నమ్ము. బిడ్డ ఏడున్నా జాడెత్తుకబడి తీసుకొస్తా. ఈ చుట్టుపక్కల వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకు. టైం వచ్చినప్పుడు అలా సంగతి ఏందో. ఏందే నువ్వు చెప్పేది అలా సంగతి? అరే వాళ్ళకి బిడ్డలు లేరా, వాళ్ళ కొడుకులు లేరా, వాళ్ళు ఏమన్నా సక్కమైన వాళ్ళ, వాళ్ళు లేచిపోరా, అప్పుడు చెప్తా అలా సంగతి. సరేరా ఊకో నడు. అయ్యో సంధ్య, మెల్లిగా మెల్లిగా మెల్లిగా. నీకు విషయం తెలుసా? ఈరోజు కెఫేలోకి ఒక అమ్మాయి వచ్చింది. అల్ప్రాడో పాస్తా లాగా తెల్లగా ఉంది. ఇంకో విషయం తెలుసా? నీకంటే మస్తుంది. అదో చూసినావా, ఎక్కిళ్ళు అయిపోయినాయి. నీ అమ్మ పిచ్చమొకవాడా. నిజంగానే మంచిగా ఉంది, తెల్లగా మస్తుంది. చెప్తా.
ఒక్క నిమిషం. హాయ్. ఏయ్, అమ్మా. సార్ ఏం సార్ అడావిడి? ఈరోజు కృష్ణాష్టమి కదా, ఆ, ఎదురింటి వాళ్ళు రుక్మిణి కళ్యాణం జరుపుకుంటున్నారు. ఓకే. ఆ, ఇదేం చూసావయ్యా, ఆ. సాయంత్రం ఉట్టు కొట్టేది ఉంది. ఆ. నువ్వు కూడా వచ్చి ఉట్టు కొట్టాలి. ఓకే సార్. పక్కా. తప్పకుండా. హాయ్ అంకుల్. హాయ్. ఓకే సార్. ఓకే ఓకే, సరే సార్ వెళ్ళొస్తాం. సాయంత్రం మర్చిపోకే. బాయ్ అంకుల్. బాయ్. అన్నా 2 చాయ్. అవునరా, చెల్లెమ్మ చాయ్ పట్టు నేర్చుకుందా? లేదు బావా, మొన్ననే వేణీళ్ళు వేటు నేర్చుకుంది. ఓరి నీ అవ్వ. అది సరే కానీ ఇందాక మన ఇంటి ఓనర్ చెప్పినట్టు ఆ ఉట్టి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే ప్రైజ్ మనీ వస్తుందా? అవునా? మరి ఆ ఉట్టి పొట్టలు గెలిచినాం అనుకో మనకు ప్రైజ్ మనీ వస్తుంది. ఆ ప్రైజ్ మనీతో మన ఏజెంట్ కానీ కట్టొచ్చు కదా. అవును బావా, సెట్టు మరి. ఎంత ఇస్తారంటావు? ఒక 40-50. ఎంత వస్తే మనకెందుకు, ఎంత వచ్చినా సరే ఆ ఏజెంట్ కానీ కట్టవచ్చు. ఎంతో కొంత హెల్ప్ అవుతుంది మనకి. అవును బావా, చేద్దాం. హాయ్ అంకుల్. హాయ్, చెప్పమ్మా. అంకుల్, పక్కింట్లో రుక్మిణి కళ్యాణం జరుగుతుంది కదా, హ్మ్. నాకు కూడా రుక్మిణి కృష్ణుల గురించి చెప్పొచ్చు కదా. రుక్మిణి శ్రీకృష్ణుల గురించి, వాళ్ళ ప్రేమ గురించి చెప్పమంటావా? విదర్భకి వచ్చే అతిథులు, పండితులు కృష్ణుని గురించి చెప్పే గొప్ప కథలు విని ఒక్కసారి కూడా చూడకుండానే కృష్ణుణ్ణి భర్తగా స్వీకరించుకుంది రుక్మిణి. కానీ రుక్మిణి సోదరుడు రుక్మికి మాత్రం కృష్ణుడంటే మహాద్వేషం. అందుకనే రుక్మి క్రూరుడైన శిశుపాలుడితో తన సోదర వివాహం నిశ్చయించాడు. అది తెలిసిన రుక్మిణి అగ్నిధ్యోదనుడితో కృష్ణుడికి ఒక సందేశాన్ని పంపింది. శృత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే. నీ గుణగణాలను విని నా మనసు నీలో లీనమైంది. నిన్నే భర్తగా ఎంచుకున్నాను. నా వివాహం శిశుపాలుడితో జరగబోతుంది. వివాహానికి ముందు వచ్చి నన్ను తీసుకెళ్లి వివాహం చేసుకోండి. ఈ సందేశంతో కృష్ణుడు విదర్భకు బయలుదేరి అక్కడ రుక్మి, శిశుపాలుడు మొదలగు వాళ్లతో యుద్ధం చేసి రుక్మిణిని బృందావనం తీసుకొచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. రుక్మిణి కృష్ణుణ్ణి కేవలం రూపం చూసి ప్రేమించలేదు, ఆయన గుణాలు, ధర్మం, కరుణ విని ప్రేమించింది. అంటే నిజమైన ప్రేమ వ్యక్తిత్వం మీద ఆధారపడాలి అని. బావా, అందరు నవ్వుతున్నారు, కింద పడితే ఇజ్జత్ పోద్ది. ఇంకెప్పుడు పోతావురా? నేను తర్వాత పోతా కానీ అది చూసినావా? ఫస్ట్ అయితే నువ్వు పో బావా. ఏ శ్రీను రా. రావయ్యా. సార్ సార్ నాకు రాదు సార్. రావయ్యా. అది కాదు సార్, నాకు రాదు. ఇదిగో నాతో కాదు సార్. ఒక్క దెబ్బతో పగిలిపోవాలి. ఓకేనా? దేవుడా, దేవుడా. కమాన్ శ్రీను, 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 కమాన్. కొట్టు.
కొట్టే కదా ఉట్టి పగలు కొట్టు సరేనా భార్యను గెలిపేయడం అంటే ఇది. నువ్వు ఉన్నావు, నేను చేసిన మెక్కి తినడం తప్ప ఏనాడైనా ఇలాంటివి చేసినావా? ప్రతి మొగాడు వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. నువ్వు నా ముందుండి సచ్చినావు, ఇంకేం కనిపిస్తుంది ప్రపంచం. సరే అనిపా. ఈ మాటలకేం తక్కువ లేదు. నైట్ ఆకలిస్తుందని చెప్పు, సలాటంతో కాల్చి మూతి మీద వాత అది పెడతా. చూద్దాంపా. ప్రైజ్ మనీ. సార్ 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 ఇప్పుడు గెలిచినాం కదా, ప్రైజ్ మనీ ఏం లేదా? ప్రైజ్ మనీ ఏం లేదమ్మా, ఫోటోని. అవునా? ఓకేనా? ప్రైజ్ మనీ ఉంటుందన్నావు నీ పట్టిన. అది కాదురా, నాకేం తెలుసు. ఇంకేం చేస్తుందా? అరే బండి రాములవారి గుడి దగ్గర పెట్టినా, వచ్చి పిక్ చేసుకో. అన్నా కాశీయా? ఓటీపీ చెప్పండి. 2048. లొకేషన్ తెలుసా అన్న? పోనీ. రే ఆడాడున్నా ఎత్తుకుర్రి. నా కొడుకు మన జనగాం పోరుని లేపుకొచ్చిండు. ఏడ కనపడతా నరుకురి కొడుకుని. అన్నా మీ జనగమా అన్నా? అయినా అయ్యని నీకెందుకురా, ముందు బండి చక్కగా నడుపో, లేదంటే గుడ్లు పీక్తా బిడ్డా. సారీ అన్నా. ఈయనే ఆ పక్క గల్లీ లాపు. సరే అన్నా. డబ్బులు వద్దారా? ఏంద్రా మాస్క్ పెట్టినావు? అన్న నాకు డస్ట్ ఎలర్జీ అన్న, దుమ్ము పడదు. ఓ సరే సరే, వచ్చినాయి చూడు. వచ్చినాయన్నా. రే ఆగు. గుర్తుపట్టిండా ఇట్లా? రే ఈడు మా ఊర్లో పిల్లలు లేపుకొచ్చిండు, కనపడితే చెప్పు. ఏడ్నే అనో ర్యాపిడ్ కొట్టుకుంటా తిరుగుతుంటాడు. సరేనా? సరే బో. ఈడే లేపుకొచ్చినట్టు భయపడుతున్నాడు. ఏంది పాగలగాడిలాగా ఉన్నాడు. మనీ ఏమైంది? అది అది మా నాన్న నిన్ను చంపినట్టు కళ వచ్చింది. ఇవేం కలలే? అర్ధరాత్రి కదా, కళలు నిజం కావులే. పండుకో. అర్ధరాత్రి కదా? ఇంతకన్నా భయపెట్టి మంచిగా వండుకుంది. నాన్న నీకు ఈ ముచ్చట తెలుసా? ఏం ముచ్చట బిడ్డ? అదే పక్కూర్లో మా సీనియర్స్ ఇద్దరు లవ్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకున్నారంట. ఎప్పుడే మాట్లాడాలో తెలియదానే, తినేటప్పుడు చెప్తారా గీయని? చూడు ఎట్లా ఇడిచిపెట్టిపోయిండో తిక్కల్లానా. పాడుగాను కడుపు నిండా అన్నం తిందామంటే కూరలు ఉప్పు ఎక్కువేసి వచ్చింది. ఈ కారం తప్పింది. ఛీ.
తమ్ముడు ఏం పేర్రా నీ పేరు? మనీ సార్. ఏంది మరి లైసెన్స్ లేదా? ఏందా ఆడలొల్లి? సార్ లైసెన్స్ లేకుండా పోరా ర్యాప్లో తోలుతుంది సార్. లైసెన్స్ లేకుండా ర్యాపిడో వదులుతున్నావా? అడుగు పక్కన మాట్లాడదాం. ఏం చేస్తావురా? ర్యాపిడో కొడతాను సార్. లైసెన్స్ లేకుండా బండి ఎందుకు నడుపుతానవరా? సార్ 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 నేను లేచిపోయి వచ్చాను సార్. ఇక్కడ పక్కన కేఫ్లో పనిచేస్తాను సార్. రిజిస్టర్ మ్యారేజ్కి పైసలు కావాలి సార్, అందుకే ర్యాపిడో చేస్తున్నాను సార్. ఈరోజు మా పిల్ల పుట్టినరోజు సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. నన్ను వదిలేసాక నేను లేవండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీరు వదిలేస్తాంటారో లేస్తాను సార్. నా కోసం మా పిల్ల ఎదురు చూస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేవా లే. సరే పో. థ్యాంక్స్ సార్. ఇంకెవరున్నారా? ఇంకొంతమంది తాగబోతులు. నీ అయ్యా ఎడివేనా ఇంతసేపు? ఇంట్లో కతుందని ఏమన్నా జాసుందా నీకు? అయినా ఇంత రాత్రిపూట నీకు తిరిగే పనేంద్ర నాకు అర్థం కాదు. ఎందుకు ఇంత అవారవార తయారవుతున్నావు? రాత్రిపూట అసలు ఎవరిని కలవడానికి పోతున్నావు నాకు అర్థం కావట్లే. పిచ్చి దానిలేక మొత్తుకుంటున్నా, అర్థమవుతుందా? సపోర్ట్ చేయవేంది? ఏ సపోర్ట్ చేయవేంద్రా? హ్యాపీ బర్త్డే సంధ్య. పోయి కట్టుకొని రాపో. ఈ చీరల మహాలక్ష్మి లెక్కున్నావు తెలుసా? నాది ఇష్టే తగిలేటట్టుంది, నా బంగారు కొండ. ఇట్లా అయ్యాక నువ్వు నాకు సిగ్గైతుంది. అబ్బా సిగ్గు? అవును, ఈ చీరకి నీకు పైసలు ఎక్కడిరా? కేఫ్లో దోస్తు గాడు ఇచ్చిండే. ఓ అందుకేనా రోజు రాత్రి నువ్వు అనుకున్నాక ఆ ఫ్రెండ్ నన్ను కలవనికే పోయేది? అబ్బా దీనికి విషయం తెలిసిపోయినట్టుందే. చెప్పు, రోజు రాత్రి ఏం చేస్తున్నావు? చెప్పు, ఏమైనా తప్పని చేస్తున్నావా? అందుకే కదా నువ్వు గమ్మునున్నావు. ఒసేయ్ నేనేం తప్పు చేస్తలేనే. మరేం చేస్తున్నావు? నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. రాత్రిపూట ర్యాపిడో కొడుతున్నా. పిచ్చారా మెంటలోడా? ఎందుకంత కష్టపడుతున్నావు నువ్వు? అయినా ఇప్పుడు అంత అవసరం ఏముంది? రిజిస్టర్ మ్యారేజ్కి పైసలు కావాలి కదనే. నీకు చెప్పి ర్యాపిడో కొడితే నువ్వు ఒప్పుకోవని నీకు చెప్పకుండా రాత్రిపూట చేస్తున్నా. నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేరా మెంటలోడా? ఇంకోసారి ఇట్లా చేసినావు అనుకో సంపుతా. కానీ చీరలు మాత్రం మంచిగా ఉన్నవే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అరే ఈరోజు నాకు పెద్ద టెన్షన్ తీరిపోయిందిరా. మీరు తొందర రెడీ అయ్యి వస్తే రిజిస్టర్ ఆఫీస్ పోయి పెళ్లి చేసుకోవాలి. నడురి నడు. బాబా పైసలు మరి? పైసలు అంటావేమ్రా? నువ్వు ర్యాపిడో కొట్టిన పైసలు ఉన్నాయి కదా, దానికి ఎంతో కొంత నేను కలుపుతాను, టెన్షన్ పడకు. పోండి రెడీగా పోండి. అవును నీకు ఈ చీర ఎక్కడదమ్మా? మనీ గిఫ్ట్ ఇచ్చాను. పైసలు ఎక్కడీరా? బావా ర్యాపిడో పైసలతోటి కొనిచ్చిన. ఓరి బాడ్కావు, రిజిస్టర్ మ్యారేజ్ కి పైసలు వచ్చాడు. మీ ఇస్తారా? మీ ఇస్తారా? గిఫ్ట్ అంట గిఫ్ట్లు. వాణ్ణి కాదు నిన్న నాలు ఫస్ట్. బావా సంధ్యని ఏమనకు బావా. మీ ఇద్దరిని కాదురా, నన్ను అనుకోవాలి. ఏమంటలేరేమ్రా? ఆపుతలేరు? అన్నా ఆవేశాన్ని ఆపొచ్చాను, ఆకర్షాన్ని ఎలా ఆపుతామన్నా? ఏమంటారా అమ్మా నువ్వు? ఏదో నోటుకొచ్చింది అనేసన్నా. ఒరే వద్దురా, మీతో నాకు వద్దురా. మీరు తొందరగా రెడీగా ఆపండి, మీకు లొకేషన్ పెడితే మీరు అక్కడికి వచ్చేయండి. నడు పోండి. సరే బావా. నీ అవ్వ నేనేదో సెట్ చేస్తా పోయి. నడు. నీ అవ్వ ఇలా పెళ్ళేందో నేనేందో. రండి రండి కూర్చోండి. హాయ్ అన్న. హాయ్ హాయ్ అన్న. నమస్తే తమ్మి. అన్న కూర్చోండి. మొత్తం అంతా సెట్ చేసినా, నువ్వు సంతకం పెట్టు. నువ్వు కూడా పెట్టమ్మా. సాక్షి సంతకం పెట్టండి మీరు.
ఇంకన్నీ రెడీ అయిపోయినట్టే. ఆ, ఇంకొక 15 రోజుల్లో మీ పెళ్ళి అయిపోతుంది. ఓకే మరి ఇగో అన్న. అన్న అవి సగమే ఉన్నాయి. సగమే ఉన్నాయా? అంటే మిగతా సగం అరేంజ్ చేస్తాము. తొందర రెడీ చేసేసి 15 రోజుల తర్వాత రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి కలుద్దాం. ఓకే అన్న. ఓకేనా? ఓకే సరే అన్న. ఓకే రిజిస్టర్ ఆఫీస్లో కలుద్దాం. సరే. మనీ సగం డబ్బులు అన్ననే కట్టిండు కదా. అవును. నాకు ఇంకా అర్థమైతలేదు అన్నెందుకు మనకి ఇంత హెల్ప్ చేస్తుండు. మనలో ఆయన చూసుకుంటుండు. అంటే అన్నకి ఇంతకు ముందు ఒక లవ్ స్టోరీ ఉందా?